మైనర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ అత్యాచార ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే దీనిపై ప్రభుత్వం ఇప్పటికే సిట్ కూడా ఏర్పాటు చేసింది. ఓ పక్క కేసు విచారణ జరుగుతుండగా మరో పక్క సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ గా మారాయి. తాజాగా ఒక వీడియో తెరపైకి వచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్తో ఒక అమ్మాయి సన్నిహితంగా ఉన్న వీడియో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కంప్లైంట్ ఇచ్చిన మైనర్ ఈమెనా కాదా అనేది కూడా స్పష్టత లేదు. కానీ సదరు అమ్మాయి మాత్రం బండి భగీరథ్తో చాలా సన్నిహితంగా ఉంది. ఒకరికొకరు బాగా తెలిసిన వ్యక్తుల్లానే కనిపిస్తున్నారు. ఎంతో ప్రేమగా బండి భగీరథ్కు భోజనం తినిపిస్తుంది. ఒకవేళ పిఎస్లో ఫిర్యాదు చేసిన అమ్మాయి కూడా ఈమె అయితే కంప్లైంట్లో కొన్ని అవాస్తవాలు ఉండే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ వీడియోలో కనిపిస్తున్న ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన మైనర్ ఒకరే అయితే కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బండి భగీరథ్తో ఎంతో ప్రేమగా ఉన్న సదరు అమ్మాయి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించడం నిజమేనా అనే సందేహం కలుగుతుంది. లేదంటే ఎవరైనా కావాలనే ఒత్తిడితో బండి భగీరథ్ పై కేసు నమోదయ్యేలా చేశారా అనే అనుమానం కూడా వస్తుంది. నిజంగా అంత ప్రేమగా ఉన్న వారిద్దరూ ఇలా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేయడం నమ్మశక్యమేనా? సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది. బండి సంజయ్ రాజకీయ ఎదుగుదల ఓర్చుకోలేకనే ఆయన ప్రత్యర్థుల్లో కొందరు ఇలా వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని బండి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వాటికి తాము భయపడబోమని తేల్చి చెబుతున్నారు.